నాకు ఎలా ఉంటదంటే ఇప్పుడు ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ హిస్ ఓన్ ఐడెంటిటీ. యాహ్! సో యాహ్! ఇలా చేయాలని ప్రతి డైరెక్టర్‌కి వర్కౌట్ కాదు. హుహు. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా విజన్ చేస్తాడు స్క్రిప్ట్‌ని. ఒకడు చాలా గ్రాండ్ స్కేల్‌లో చేయాలనుకుంటారు. విజువల్‌ని చాలా అద్భుతంగా చెక్కాలనుకుంటారు. వాళ్ళు టైం హ్మ్. తీసుకొని చేస్తారు. అది వాళ్ళ వ్యూ పాయింట్. సో నాకిలా ఎవరైనా అంటున్నప్పుడు కూడా నేను కొద్దిగా టెన్షన్ పడతాను. సో ఆ! యూ కాంట్ టెల్ ఎవ్రీబడీ టు డైరెక్ట్ లైక్ మీ. నాలా హుహుహుహు. చేయాలని ఎవరికీ చెప్పకూడదు. సో ఇది నా ఓకే. స్టైల్. హ్మ్. నేను చేసే సినిమాకి ఇది సరిపోతది. రేపొద్దున నేను ఏదైనా ఒక పీరియాడిక్ ఫిల్ము, లేపోతే నేను ఒక అద్భుతమైన ఒక బ్యాక్‌డ్రాప్ హుహు. ఫిల్మ్ చేసినప్పుడు డెఫినెట్‌లీ ఐల్ టేక్ టైమ్. హుహు. దాన్ని 5 నెలలు, 6 నెలలు నేను చేయలేను. దానికి తగ్గట్టు ప్రెప్ చేయాలి. దానికి తగ్గట్టు వరల్డ్ క్రియేట్ చేయాలి. అది టైం తీసుకొని చేయాలి. సో నేను తీసే హ్మ్, బ్యూటిఫుల్ లైవ్లీగా ఉండే ఎంటర్‌టైనర్స్. హ్మ్. ఈ లైవ్లీ ఎంటర్‌టైనర్స్‌ని కరెక్ట్ టైమ్‌లో తీయగలిగితే బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. సో బట్ జడ్జ్‌మెంట్ ఈస్ డిఫికల్ట్ కదా సార్. అంటే చాలా లైక్ కష్టం. ఎంతైనా మనం ఒక సీన్ చూసి ఆ! అక్కడ అందరూ పర్ఫెక్ట్‌గా చేసినా ఎంతో కొంత సో డైరెక్టర్ వైస్‌గా ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఈ టైప్ సినిమాలు చేయడం చాలా కష్టం. అంటే హ్మ్. దీన్ని హ్మ్. చేసి జనాల చేత ఒప్పించడం చాలా టఫ్ జాబ్. హ్మ్. హ్మ్. ఎందుకంటే కామెడీ ఈజ్ లైక్ ఈజీగా జడ్జ్ చేసేస్తాం కదా మనం. సో ఇవి ఒప్పించడం చాలా కష్టం. హ్మ్. హ్మ్. తీసేటప్పుడు మనం రకరకాల స్ట్రెస్‌లో ఉంటాం. యాహ్! ఇది వర్కౌట్ అవుద్దా లేదా? ఇది వర్కౌట్ అవుద్దా అనే టెన్షన్స్ పడుతూ ఉంటాం కాబట్టి సో కమింగ్ టు దట్ పాయింట్ 15 డేస్‌ది 17 డేస్ షెడ్యూల్‌ని 10 డేస్‌కి కుదించాం. హ్మ్. సో హ్మ్. అదెందుకు చేశామంటే ఇట్స్ లైక్ అవుట్‌డోర్‌లో వాట్ ఆర్ ద కంట్రోల్ హ్మ్. హ్మ్. బడ్జెట్‌ని హ్మ్. కంట్రోల్ చేయటం. సో అది నేను ప్రతి సినిమాకి చేస్తా. నా కథ రాసేటప్పుడే నా సెట్ ఆఫ్ రూల్స్ నేను అనుకునేదేంటంటే డూ వితిన్ ద బడ్జెట్. హ్మ్. 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 ఆ హీరోతో మనం చేస్తున్నప్పుడు థియేట్రికల్ మార్కెట్, నాన్ థియేట్రికల్ మార్కెట్ చూసుకొని సో రేపొద్దున రిలీజ్ టైమ్‌కి ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి అట్‌లీస్ట్ మినిమమ్ బ్రేక్ ఈవెన్‌లో ఉండాలి.